ఆ పడవలో ఉన్న యేసు ప్రభు గాలిని గద్దించగా గాలి ఆగిపోయింది. కుండల్లో నుండి నీళ్ళు ద్రాక్షరసంగా వెంటనే మారిపోయింది. ఇప్పుడు అదే దేవుని జీవితంలో ఆశీర్వాదాన్ని విడుదల చేస్తే అది వెంటనే జరగకపోవడానికి కారణం యేసు ప్రభు అయితే కాదు. అక్కడ వెంటనే జరిగింది, నీ జీవితంలో కూడా వెంటనే జరగాలి. కానీ జరుగుతలేదంటే నువ్వు కుండ కన్నా మోసమా? ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. నిజమే కదా? చెవు లేని కుండ, చూపు లేని కుండ, స్వరము లేని కుండ దేవుని మాటని ఆలకించి ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయినప్పుడు నీకేమైంది? నువ్వు దేవుని చేతుల ద్వారా చేయబడిన సృష్టివి, దేవుని రూపములో చేయబడిన సృష్టివి. నువ్వు ఎంతగా రెస్పాండ్ అవ్వాలి? ఒక గాలి, ఒక తుఫాను ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయితే ఆలోచించండి. ఈరోజు ఆలోచించాల్సిన పరిస్థితి. నువ్వు ఎంతగా రెస్పాండ్ అవ్వాలి? నోబడీ సీరియస్. ఆనాడు సముద్రము తీరాన నిలబడి మాట్లాడిన దేవుడు ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు. ఆ రోజు కుండ నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు ఈ రోజు మన మధ్యలో నిలబడి మాట్లాడుతున్నాడు. బట్ ఏమీ జరుగుతలేదు. తర్వాత బ్లేమ్ చేసేది ఎవరిని? గొప్ప దేవుడిని, అద్భుతాలు చేసే దేవుడిని, ఆశ్చర్యకారాలు చేసే దేవుడిని, క్షణములో అన్నిటినీ మార్చే దేవుడిని. ఏం చేస్తున్నాడు? ఏమీ చేస్తున్నాడు. నీ స్వరంలో యథార్థత ఉందా? ఈ రోజు ఎవరైనా ఆ మాట ఏం చేస్తలేడు ప్రభు అన్నాడు అనుకోండి, చెప్పు దెబ్బలా ఈ మాటలు మాట్లాడండి. నీ స్వరంలో యథార్థత లేదు.